దానము అనగా ఎదుటివారు మనల్ని సహాయం అడిగినప్పుడు చేసేది కాదు. ఎదుటివారి ఎదుటివారి అవసరాన్ని చూసి మనము సహాయం చేసేది దానము. దానము సోదర ప్రేమను తెలియచేస్తూ ఉన్నది. మనకు దేవుని మీద ఉన్నటువంటి దైవ ప్రేమ సోదర ప్రేమగా చూపించినప్పుడే అది పరిపూర్ణమైన ప్రేమ అవుతున్నప్పుడు, సోదర ప్రేమను చూపించే విధానములో దానము, తోటి వారికి ఇచ్చే సలహా గాని, తోటి వారితో మనం పంచుకునేటటువంటి సమయం కానీ, తోటి వారికి మనం చేసేటటువంటి విలువైనటువంటి వస్తువులు గాని, ఏదైనా గాని సోదర ప్రేమ అనేటటువంటిది దాన గుణములోనికి వస్తూ ఉన్నది. మరి ఉపవాసము అనగా ఆధ్యాత్మికను పెంచుకొనుటలో శరీరాన్ని క్రమబద్ధీకరించుకునేటటువంటి విధానము. క్రీస్తు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చి అతనిని, క్రీస్తు ప్రభువుని, నువ్వు రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నప్పుడు క్రీస్తు ప్రభు చెబుతున్నారు మత్తయి శుభవార్తలో 4వ అధ్యాయంలో 4వ వచనములో, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని యొక్క వాక్కు వలన జీవించును. అనగా మనం ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాము. అలాగే దేవుని యొక్క సందేశానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏ మనిషి అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు తన శరీర వాంఛలను క్రమబద్ధీకరించుకోడో అటువంటి ఉపవాసము ఆధ్యాత్మికతను పెంచుకోలేదు. అలాగే ఆ ఉపవాసము దేవునికి దగ్గరగా, దేవుని వాక్యానికి దగ్గరగా తీసుకొచ్చే విధంగా ఉండాలి అని ఈనాటి పరిశుద్ధమైనటువంటి దైవ సందేశాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.